హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో అటుకులు రాగి పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్ దాకా అటుకులను వేసుకొని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కోవటం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే దీంట్లో పోతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కడుక్కొని ఈ వాటర్ అంతా పారబోసేయాలి. వాటర్ అంతా పారేసిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని జస్ట్ అటుకులంతా తడిసే విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. జస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరి వాటర్ పైకి రాకూడదు. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ అటుకులన్నిటినీ మెత్తగా చేసుకోవాలి. అటుకులు అనేవి కనిపించకుండా ముద్దలా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా రాగి పిండిని వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్నటువంటి 2 క్యారెట్ని వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేసుకోకుండా మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇదంతా పడిపోతుంది. అందుకే వాటర్ వేసుకోకుండా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మెత్తగా కలుపుకున్న తర్వాత వెంటనే ఒక అరిటాకుని కానీ లేదంటే మీరు బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెద్ద సైజులో రాగి ముద్దను తీసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా దీన్ని ఒత్తుకోవాలి. ఈ చివర్లో బ్రేక్ అవుతున్నట్టయితే పక్కన ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ దల్సరిగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే ఇది విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా రొట్టెలా చేసుకొని అరిటాకు పై నుంచి దీన్ని తీసివేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి దీన్ని ప్యాన్ పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన అంచులో 1 స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. 1/2 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. 1/2 నిమిషం తర్వాత మూత తీసి మరోవైపుకు తిప్పుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా అట్ల కండితో ప్రెస్ చేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ. షుగర్ పేషెంట్స్, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ విధంగా రాగి పిండితో రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు నార్మల్గా కూడా తినేయచ్చు, లేదంటే ఏదైనా పికిల్తో తినాలనిపిస్తే దాంతో కూడా మీరు తినచ్చు. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.